ఈ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా, ఎక్కువగా నష్టపోతుంది ఎవరు సార్, నిర్మాతల హీరోల? ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే గట్టిగా నష్టపోయేది ఎప్పుడు కూడా నిర్మాత. ఎస్పెషల్లీ ఇప్పుడు టాప్ హీరోస్ తో చేసినప్పుడు ఎంతో కొంత సేఫ్టీ ఉంటుంది. ఓకే. టాప్ హీరోలు ఈ 5-6 తీసేస్తే తర్వాత ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఈ రోజుల్లో మాత్రం గట్టిగా తగులుతుంది దెబ్బ ఓకే. నిర్మాత. సో హైయెస్ట్ రిస్క్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ ప్రొడ్యూసర్. ఇప్పుడు యాక్టర్ అన్నప్పుడు నెలకి ఎంత ఖర్చు ఉంటుంది అనుకున్నారు? అవును, మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కానీ మామూలు జనాలకి హీరోకి అసలు మీరు ఊహించలేరు కూడా ఖర్చులు. ఒక రేంజ్ హీరో అయితే మాత్రం సంవత్సరానికి వాళ్ళకి ఒక 6 to 7 crores ఖర్చు లేకుండా వెళ్ళలేరు. పెద్ద హీరోకి అయితే మినిమం 20-25 పైన అవుతుంది మెయింటెనెన్స్. ఫిట్నెస్ ట్రైనర్స్ వచ్చి మినిమం 15 లక్షలు 16 లక్షలు ఉంటారు వాళ్ళకి మంత్ కి. చాలా హైలీ ప్రొఫెషనల్స్ తెచ్చుకుంటారు. అవును. ఓకే. నిజంగా హీరోలు సంపాదిస్తుంది ఈ ఇప్పుడు స్ట్రెచ్ చూసుకుంటే సినిమా అంటే 3-4 years అయిపోయింది కాబట్టి ఈ రోజు ఇంకా దానికన్నా కూడా బోలని మంది సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తారు. సంపాదించేది నథింగ్. అవును. బట్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కానీ అవును. అసలు వీళ్ళకన్నా సంపాదించే చాలా మంది ఉంటారు. చాలా రకాలుగా సంపాదించే వాళ్ళు ఉంటారు. అవును. వీళ్ళకి అట్లీస్ట్ కింద మీద పడతారు, ఎండలో పడతారు, వాన్లో పడతారు, ఒళ్ళు కొట్టుకుంటారు. ఇవన్నీ ఎవరన్నా అలా కామెంట్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అండి. ఒక్కసారి వచ్చి ఒక ఫైట్ రోప్ పెట్టుకుని ఒక ఫైట్ వెళ్ళంటారు బాబు.